హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్విల్లు. అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా మెస్లో కర్రీ ఎవరికి నచ్చక మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా రకరకాల పచ్చళ్ళు వేసుకొని తిన్నాం. సో ఆ వీడియో అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కాకరకాయ కారం. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, అంటే చాలా బాగుంది. సో ప్రాసెస్ ఏంటో కనుక్కుంటాను. త్వరలో మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాకరకాయతో అంటే మేము ఎక్కువ పచ్చడి పట్టడం ఆర్ కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం, స్టఫ్డ్ కాకరకాయ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇవి ఎక్కువ చేసుకుంటాము. మా ఫ్రెండ్ వాళ్ళది గుంటూరు అనమాట. సో అటు సైడ్ ఈ కాకరకాయ కారం ఎక్కువ చేసుకుంటారంట. సో బాగుంది కొత్తగా. తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం. గోంగూర పచ్చడి, చికెన్ పచ్చడి, పప్పు అండ్ ఆ రోజు వచ్చేసి మా హాస్టల్లో క్యాబేజ్ పెట్టారు. సో అదంతా నచ్చక ఇంకా ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటున్నాం. సో ఫస్ట్ అయితే కాకరకాయ కారంతో మంచిగా తిన్న తర్వాత ఇంకా గోంగూర పచ్చడి. నేను ట్రై చేయలేదు. ఆల్రెడీ నేను గోంగూర పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అప్లోడ్ చేశాను. మా ఫ్రెండ్ ట్రై చేస్తుంది. ఆ తర్వాత నేను వచ్చేసి చికెన్ పచ్చడి ట్రై చేశాను. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళదే, అంటే ఇంకో ఫ్రెండ్. సో చికెన్ పచ్చడి ఆబ్వియస్లీ ఎవరికి నచ్చకుండా ఉంటుంది. చికెన్ అంటేనే ఇష్టం కదా, అందులో మళ్ళీ పచ్చడి అంటే ఇంకా. సో చికెన్ పచ్చడి రివ్యూకి వచ్చేస్తే, చికెన్ పచ్చడి గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. అంత బాగుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే. ఇంకా ఇలా చికెన్ పచ్చడితో కూడా తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా మజ్జిగ కంపల్సరీ, ఎందుకంటే పచ్చళ్ళు తిన్న తర్వాత వేడి చేస్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఇంకా అలా మా భోజనాన్ని కంప్లీట్ చేసేసాము. సో అంతే అండి, హాస్టల్లో కర్రీ బాగాలేనప్పుడు ఇంకా మనల్ని ఆదుకునేది పచ్చళ్ళే కదా. సో ఇలా మంచిగా పచ్చళ్ళతో భోజనాన్ని కంప్లీట్ చేసేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు కనుక ఈ పచ్చళ్ళలో ఏ రెసిపీ కావాలన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.